ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నీవు పండుకున్న ఈ భూమి నీకుని నీ సంతానమునకు ఇచ్చేదను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాగ్దానాలు ఏ ఒక్కరి కోసమో ఇవ్వబడలేదు. అవి పరిశుద్ధులందరికీ చెందుతాయి. అలాగైతే నువ్వు విశ్వాసం ద్వారా దేవుని వాగ్దానాల మీద ఆనుకున్నప్పుడు, ఆ వాగ్దానంలో విశ్రాంతి తీసుకున్నప్పుడు అవి అన్నీ నీవే. యాకోబు బాగా అలసిపోయి ఆ స్థలములో ఒక రాతిని తన తలగడగా చేసుకుని దాని మీద తల వాల్చుకుని విశ్రాంతి తీసుకున్నాడు. యాకోబు విశ్రాంతి తీసుకున్న ఆ స్థలమంతా భవిష్యత్తులో అతనికే స్వంతం చేయబడుతుంది అని దేవుడు ముందుగా యాకోబుకు తెలియజేయలేదు, కానీ అది మాత్రం నిజం. యాకోబు తన కలలో ఒక అద్భుతమైన నుచ్చెను చూశాడు. విశ్వాసులందరికీ ఆశీర్వాదం కలిగేలా భూమికి ఆకాశానికి ఒక సంబంధం ఏర్పడుతుందనడానికి అది స్పష్టమైన నిదర్శనం. ఆ నుచ్చిన భూమి మీద ఎక్కడ నిలబడిందో ఆ స్థలాన్ని పొందుకోవడానికి యాకోబు అర్హుడు. అలా కాకపోతే ఆ నుచ్చిన తను దర్శనంలో చూచి ఉండేవాడు కాదు. ఈ వాగ్దానాలన్నీ ప్రభువైన యేసుక్రీస్తునందు అవును అన్నట్లున్నాయి. ఆ ప్రభువే మనవాడు. ఆయన నిచ్చే ప్రతి వాగ్దానం మనదే. ఆ వాగ్దానాలపై తలవాల్చుకుని ఆ వాగ్దాన కాలాల్లో విశ్రాంతి తీసుకుంటే మనం అనుభవిస్తాం. నువ్వు అలసిపోయి ఉన్నావా? ప్రభువు దగ్గరికి రా. ఆయన వాగ్దానం మీద ఆనుకుని విశ్రాంతి తీసుకో. శాంతి సమాధానాలతో వాటి మీద పడుకో. వాటిని కలలుగా చేసుకో. ప్రభువే నీకు వెలుగుగా నిచ్చెనలాగా ఉన్నారు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మా దీవెనలన్నీ మీరే, మా దీవెనలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మేము మిమ్మల్ని కలిగి ఉంటే సర్వ సంపదలు జ్ఞానము మీవై ఉన్నాయని మీ లేఖనాన్ని బట్టి మేము మిమ్మును మీ వాగ్దానాలన్నీ మేము కలిగి ఉన్నామని సంతోషంగా ధైర్యంగా మేము కొనసాగుటకు మాకు సహాయం చేయండి. మీరు మావారై ఉండగా ఆశీర్వాదాలన్నీ మావే, వాగ్దానాలన్నీ మావే, దీవెనలన్నీ మావే. మేము ఇంకా ఎందుకు సంతోషం లేకుండా ఉండాలి? మీరు మాతో ఉంటే దీవెనలన్నీ మావే కదా. మాకు అవసరమైనప్పుడు ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం మీరు మాకు అనుగ్రహించేవారని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ప్రియుడా, మీ పిల్లల్ని మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను ఆశీర్వదించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని,
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.